సరే, ఈ రోజు మేమైతే సకల జనుల సమ్మెలో భాగంగా తిరుపతి రెవెన్యూ డివిజన్ రెవెన్యూ వాళ్ళ ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె చేస్తున్నాం. 11వ రోజు రెవెన్యూ నిర్హార చేస్తున్నాం. దానికి తోడు రక్తదాన శిబిరం కూడా కండక్ట్ చేస్తున్నాం. సార్, మొదటగా మేము ఖండించాల్సింది 2 ఐటమ్స్ ఉన్నాయి. సార్, నిన్న ఏపీ ఎన్జిఓస్ పై తెలంగాణ న్యాయవాదులు దౌర్జన్యం చేయడం అనేది చాలా అమానుష చర్య. ఇది చాలా ఖండిస్తున్నాం. ఒక పక్క ప్రకటన జానారెడ్డి గారు, మిగతా మంత్రులందరూ ఏమంటారు, ఆ భరోసా ఒక రోజు కూడా నిలబెట్టడం లేదండి. చాలా ఇది అమానుషం. రేపు తెలంగాణలోకి మనం అడుగు పెట్టాలంటే వీసా తీసుకునో లేకపోతే పాస్పోర్ట్ తీసుకుని అడుగు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందండి. ఏ ఒక్క మాట మీద కూడా నిలబడలేరండి. ఇది తెలంగాణ వాదుల వాళ్ళ యొక్క బుద్ధి, వాళ్ళ యొక్క దౌర్జన్యం తెలియజేస్తుందండి. రేపు కానీ మనం కానీ తెలంగాణ ఇచ్చేసినట్టయితే మనం చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. మన ఆస్తులు అక్కడే ఉన్నాయి, మనం కాపాడుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. ఇంకోటి ఏమిటంటే, మొదటిగా రెండో విషయం, పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ గారు ఏమన్నారంటే, తెలంగాణ ఇచ్చేస్తే అన్ని సర్దుబాటు అవుతాయన్నాడు. ఎలాంటిది సర్దుబాటు కాదండి, రణరంగమే జరుగుతుంది. రాయలసీమ నుంచి రణరంగమే చూపిస్తామండి. ఇది మటుకు కంపల్సరీ ఇది చేసి చూపిస్తాం కూడా. 7వ తారీఖు ఎలాగే సెప్టెంబర్ 7వ తారీఖు ఏపీ ఎన్జిఓలు కూడా మొత్తం. చెప్పండి. నేను నరసింహనాయుడు, తిరుపతి రెవెన్యూ డివిజన్ జేఏసీ ప్రెసిడెంట్ ని. సెప్టెంబర్ 7వ తారీఖున రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తిరుపతి నుండి అన్ని స్థాయి ఉద్యోగులు, తలారి, ఏఎన్ఎం స్థాయి నుండి డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ వరకు 5,000 మందికి తక్కువ కాకుండా కనీసం వందలాది బస్సులు రైళ్లలో బయలుదేరతాం. అదేవిధంగా చిత్తూరు జిల్లా నుండి కనీసం 50 నుండి 60,000 మంది వీరోత్సాహంతో సమైక్యాంధ్ర నినాదంతో, ఏకైక నినాదం సమైక్యాంధ్ర, సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల రాజీనామా తక్షణం వాళ్ళు ఉపసంహరించేలా మేము బయలుదేరేది. హైదరాబాద్ కు రావద్దనడం, అడ్డుకుంటానడం చాలా తప్పది. హైదరాబాద్ అందరిదేంటి, ఏ ఒకడు అబ్బో సొత్తో కాదు, వాడెవడో రాకూడదు అనేదానికి ఆ పరిస్థితి వచ్చిందంటే మేమే కొట్టుకునేది మాకు తెలుసు. సీమవాసులకి మీ మీదకి మేము ఎట్లా చూపాలో అదే ఆఖరణ చూపిస్తాం. మీరు చెప్పండి, హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఉంది. మీరేం బస్సులో వెళ్తామంటున్నారు, వాళ్ళేమో రావద్దంటున్నారు. అశోక్ బాబును కూడా హైదరాబాద్ కాళ్ళు పెట్టకూడదు అనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు ఆర్టీఓగా ఈ యొక్క గెజిట్ ఆఫీసర్ సంబంధించినటువంటి కీలకమైన నేతగా ఉన్నారు. మీరు ఏమంటారు? ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా నేతలే కారణం అండి. నేచురల్ గా వాళ్ళు తెలంగాణ కోసం పోరాడేటప్పుడు అన్ని విధాలైనటువంటి పరిస్థితులు తీసుకుని దానికి సంబంధించినటువంటి న్యాయమైన సమతమైనటువంటి చర్య తీసుకుని అందరూ ఆమోదంతో జరిపితే సమస్య వచ్చేది కాదు. ఇవాళ ఎవరు అడగక ముందే వాళ్ళు సమైక్యాంధ్ర తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి ఒక సెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పింది మాత్రం వీళ్ళు తెలంగాణ ఇచ్చేస్తే అదర్ సెక్షన్ గురించి ఏ విషయం అనేటువంటి విషయం మాట్లాడకుండా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. రెండో విషయం, ఇవాళ ఏదో పీస్ మీల్ లాగా ఏదో హైదరాబాద్ యూటీ చేస్తామని, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేస్తామని, ఇదేవి సరైన పద్ధతి కాదండి. ముడిపడి ఉన్నటువంటి సమస్య ఏంటంటే సమైక్యాంధ్ర. ఆ సమైక్యాంధ్రతోనే ఏదైనా కరెక్ట్ గా ఉంటుంది తప్ప ఏ ఒక్క విభజన కానీ ఏ ఒక్క ఇష్యూ కానీ ఈ సమస్యలు తీర్చవు. అది మొత్తం మీద మరో కీలకమైన ఒకే ఒక అంశం ఉంది. ఇక్కడ నిన్న జరిగిన సంఘటన పైన పోలీస్ కేసు నమోదు చేశారు. ఆ వివరాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి. ఏపీ ఎన్జిఓల పైన నిన్న ఓఈజేఏసీ ఏదైతే అమానుషంగా మాట్లాడి వాళ్ళని దాడి చేస్తాం, వాళ్ళ హైదరాబాద్ లోకి వస్తే వాళ్ళ కాళ్ళు ఇంచేస్తాం, అశోక్ బాబును కూడా హైదరాబాద్ లో తిరగనీకన్నా చేస్తామని ఏదైతే నిర్ణయించారో ఆ ఓఈజేఏసీ పైన మా ఎన్జిఓ తిరుపతి యూనిట్ తరఫున మేము వెస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళపైన చర్య తీసుకుందిగా, వాళ్ళపైన ఏ కేసులు ఉన్నాయో నమోదు చేసి వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిందిగా మేము పోలీసులు కోరడమైంది. మొత్తం మీద ఇక్కడ ఉండేటువంటి వాతావరణం ఇక్కడ నుంచి ఏపీ ఎన్జిఓలు కానీ, గెజిట్ ఆఫీసర్లు కానీ అందరూ పెట్టేసి ఇక్కడ నుంచి 7వ తేదీ జరిగిన సభ చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ కాక స్థానికంగా తిరుపతిలో ఉండేటువంటి జేఏసీ కూడా నిన్న ప్రకటించడం జరిగింది. ఇక్కడ నుంచి కొన్ని వందల బస్సుల్లో అక్కడికి వెళ్లాలని చెప్పి చెప్పడం, దాంతో పాటు కేసు నమోదు చేయడం, అలాగే ఇక్కడ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే క్రమంలో ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగులు, స్థానికులు మొత్తం జేఏసీ అంతా కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తోంది. కాసేపట్లో మహిళా యూనివర్సిటీలో కూడా మహిళా గర్జన జరుగుతోంది. మహిళా గర్జన మరింత వినూత్నంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్.